ఏమో రాసిన ప్రకటన 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. నీవు సహనం కలిగి నా నామ నిమిత్తం బాహం పరిమించు అలయలేదని నేను ఎరుగుదు. అయినా నువ్వు మొదట నీకు నిన్న ప్రేమను నువ్వు వదిలితోని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన నీవు ఏ స్థితిలో పడికి అది జ్ఞాపకం చేసుకుని మారు మనసుకుని ఆ మొదటి క్రియలను చేయను. అట్లు నేను మారు మనసు పొందితేనే కానీ పొందితేనే సరే లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయదు. ఈ వాక్యం అర్థాన్ని ధ్యానించాలని ఆశపడతాను. ఎందుకంటే ప్రకటనలో చాలా మొదటి అధ్యాయంలో ఎన్నో సిరీస్ ఉందని ప్రకటన గ్రంథం ధ్యానించవలసిన ఈ వాక్యంలో 2వ అధ్యాయంలో నా హృదయాన్ని మరలా ఆకర్షించిన ఈ వాక్యభాగాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఇందులో మొట్టమొదటి ఎలా ఉందంటే నేను సహనము కలిగి నా నామం నిమిత్తము బహరం భరించి అలయలేదని నేను ఎందుకు ఈ వాక్య భాగాల్లో నేను మొట్టమొదటిగా చూసుకునేది ఏంటంటే నీవు సహనము కలిగి అది ఎఫెస్ సంఘానికి రాసినట్టు ఈ ఎఫెస్ సంఘం ఆసియా ఖండంలో మొట్టమొదట స్థాపించబడింది ఎఫెస్ సంఘం అని నేను 3 భాగాల్లో మీకు చెప్పాను. ఈ ఎఫెస్ సంఘంలో దాని గురించి ఎంత కష్టపడి వాళ్ళు కష్టపడ్డారంటే దానికంటే ముఖ్యంగా ముందు అప్పొస్తలుడైన పౌలు అసలు ఆ వెలుగు దొమ్మిగా తన మీద పడి చెప్పాలని ప్రయత్నిస్తున్న సమయం ఒక పక్క దేవుని వాగ్దానం అన్నింటిలో చోటు చేసుకున్నటువంటి లేఖనాలు పూర్వకాలం నుంచి అది అన్ని విడుదలతో పాటు సమాన వారసులు అనే విషయాన్ని ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి దాస సంతానం ఏర్పరచబడినటువంటి సంతానంలోకి పాలిభాగస్తులు అనే విషయాన్ని చూపించబడటానికి ఇలాగా లేఖనాలు నెరవేర్చబడటానికి దేవుడు ఆ ఎఫెస్ సంఘాన్ని పౌలు ఆ స్థాయిలో ఆ సంఘాన్ని నిర్మించడానికి ప్రయాసపడినప్పుడు ఆ ఎఫెస్ సంఘం మొదటి నుంచి ఆఖరి వరకు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఎటువంటి మాటలు దాంట్లో ఉన్నాయో ఎటువంటి పుస్తకాలు దాంట్లో నుంచి బయటకు వస్తాయో మీరు ఆలోచించండి. ఎన్ని పుస్తకాలు దాంట్లో నుంచి బయటకు వచ్చినాయి అంటే నా హృదయానికి నేను రాయలేకపోయినా సరే ఆ విషయాలు కొన్ని మాత్రం మీ మధ్యలో బయట తీసుకొస్తూ వచ్చాను. ఎందుకంటే ఇంకా అసలు ఆ శక్తి సరిపోతే ఇంకా పుస్తకాలు రాయడానికి ఎన్నో వాక్య వివాహాలను ఊహిస్తూ దేవుడి సన్నిధిలో మీ మధ్యలో పెడుతూ వచ్చాను. మళ్ళా ఈ ఎంసీ సంఘం గురించి రాస్తుంది నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భావం భరించాలంటే సహనము ఓర్పు అనేది సమయం ఏంటి కావాలి మనం చెప్తామే కానీ చేయడానికి కుదరదు. ఎంత పెద్ద గొప్ప భక్తులైనా సరే సహనాన్ని క్షణంలో కోల్పోయి క్షణంలో ఆ సహనాన్ని కోల్పోయి నోటి వెంట ఏ మనసుతో కూడా తిప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే అది ఒక వ్యక్తికి వెలుగు జీవితంలో అది మొట్టమొదటి స్టెప్. అది సహనాన్ని కోల్పోవడం అని మొట్టమొదటి స్టెప్. కొంతమంది చూశాను నవ్వుతూనే మాట్లాడతారు, నవ్వుతూనే శ్రమలు విషయం దాచిపెట్టేస్తారు, మాట్లాడతారు, నవ్వుతూనే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వే కనబడుతుంది కొంతమంది విషయాల్లో. కొంతమంది ముఖాల్లో కొంతమంది ఆ చిరునవ్వు వెనక ఎంత దుఃఖం దాచిపెట్టుబడి ఉన్నా సరే వాళ్ళ కళ్ళు అంతరంగా ఏడుస్తున్నా సరే బయటికి మాత్రం ఏమి జరగకుండా అమలులో ఉంటారు కొంతమంది కదా. కానీ కోవిడ్ అంటున్నాడు నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము బహరపరిచేవు రోజు. నా నామం నిమిత్తం సంఘం ఎటువంటి పరిస్థితుల్లో వెలువడిందంటే నేను ముందు బాగా చెప్పాను కాబట్టి అది దాంట్లో డీటెయిల్ నేను తర్వాత సంఘంలో 4 అధ్యాయాలు రాస్తూ ఒక మాట ఉందండి. దాంట్లో 4వ వచనంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, వల్ల చెప్పుదును ఆనందించుడి, ఈ సహనమును సగం చేతులకు తెలియదు. ఈ సహనాన్ని చిన్న సగం ఉండేది వినిపిస్తుంది. అటుగా సంఘం చాలా చిన్న సంఘం ఉంటుంది. దాంట్లో తిమోతున్నాడు కదా, దాంట్లో ఆ సేవ నిర్మించబడతాను. దెయ్యం పట్టిన స్త్రీ అక్కడ గ్రంథంలో ఉన్నాయి. దువితైన పట్టుపుస్తకాలు రాదు అయినటువంటి ఆశ్చర్యంగా కనబడుతుంది. ఆ స్త్రీ అక్కడ ఎంత సహకరించిందో అందువల్ల దీనికి తిమోతి అక్కడ బాగా తెలుసు. దాంట్లో రాయబడి ఉంది. దీంట్లో చూసినట్లయితే కనుక
నీవు సహనం కలిగి భారం భరించి అదే ఎందుకంటే ఆ ప్రభు ప్రేమను నీ ముందు పెట్టుకుని నీ హృదయం పెట్టుకుని నువ్వు ప్రభు ప్రేమ నీ హృదయంలో పెట్టుకుని నడిచావు. ఎలా నడిచావు అంటే పుల్లలో నడిచావు, రాళ్ళలో నడిచావు, తుప్పల్లో నడిచావు, పుల్ల కుందల్లో నడిచావు. నీ పాదాలకి రక్తం పాల్గొన్నప్పటికీ కూడా ఒక్కొక్క దాన్ని చుట్టి వేసుకుంటూ దాని వైపు చూడకుండా నువ్వు నడిచావు. ఎలా నడిచావు అంటే నన్ను వెంబడించావు. నువ్వు నన్ను వెంబడించావు కాబట్టి నువ్వు గర్వపరచబడ్డావు. అది అది యోహాను సువార్త 12వ అధ్యాయం. ఎవరైతే ప్రభు వెంబడిస్తారో ఆయన్ని సేవిస్తారు. ఎవరైతే ఆయన్ని సేవిస్తారో వారిని కనపరుస్తున్నాడు. ఆయన గ్రహిస్తారు. దానిలో ఒక వ్యక్తిని ప్రభు కనపరిచాడంటే మొట్టమొదటిగా వాక్యంలో, ప్రార్థనలో మన అంతరాత్మ దేవుని సన్నిధిలో కనపరచబడి చేస్తాం. ఒక వ్యక్తిని ప్రభు కనపరిచాడంటే తన అంతరంగంలో ఎన్నో గొప్ప తలాంతులకు దేవుడు అభిషేకించడం మనం గమనిస్తాం. అది ప్రభు ఆ వ్యక్తిని కనపరచడం. 2 విషయాలు చెప్తున్నాను. 3వ విషయం, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు, ఏమిలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో దారిద్ర్య స్థితి, అసలు భరించలేని స్థితి, దాంట్లో కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని విడుదల చెల్లించుకోవాలి. ఎన్నో ఉంటాయి సేవకుల జీవితంలో. ప్రభు అన్నాడు, నువ్వు నన్ను సేవిస్తున్నావు, నన్ను వెంబడించావు, నన్ను సేవిస్తున్నావు కాబట్టి నేను నిన్ను గర్వపరుస్తున్నాను. గర్వపరిచాడు ఆయన గర్వపరచాలి. మనుష్యుడు వ్యక్తులు గర్వపరచలేదు. అవి పొగడ్తలో ఉంది. ఆ పొగడ్తలు ఆ వ్యక్తి జీవితానికి ఉపయోగకరంలో. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక 4వ అధ్యాయంలో ఎందుకంటున్నా నేను, ఈ సహనం సకల జీవితంలో తెలియబడినయండి. ఆ విషయం మళ్ళీ మాట్లాడతాను. అప్పుడు సమస్త జ్ఞానం ఊహించిన తన ప్రేమలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఉన్నపూర్ణ దేవుని తెలియజేయడం. ప్రార్థనా విజ్ఞాపన, స్తుతి విజ్ఞాపన, ప్రార్థనా విజ్ఞాపన ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో అర్పణం తీసుకొచ్చేది. బలి అర్పణంలో చోటు చేసుకుంది. బలి అర్పణంలో మార్పు చూపించింది. క్రీస్తు యొక్క బలియాగంలో ఈ అంతరంగం అభిచిస్తున్నది. క్రీస్తు యొక్క బలియాగం కూడా పరిశుద్ధుడు చేరుకునేస్తాను ఏర్పడమనిస్తాం. అది పరిశుద్ధికి ఇవ్వబడినటువంటి ఉన్నతమైన స్థానాలు అవి అనే విషయం చెప్పుకుంటున్నాను ఈ వాక్య పాఠాల్లో. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం. ఇది నేను ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం చాలు కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఉన్నాడు పత్రికలో. తర్వాత ఫిలిప్పీ పత్రికలో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఈ సమాధానం కనుక ఒక దేవుడు లేకపోతే జీవితం ప్రసారమైంది. సేవకి మనం ముందు వెళుతున్నామంటే విపరీతమైన పరిస్థితులు, మన తెలియని పరిస్థితులు చుట్టుకుంటే బాగా తెలుసు. మన హృదయాన్ని ఎంత దుఃఖపరుస్తుంది అంటే మనం ప్రార్థన చేస్తా ఒక చాట వాక్య భాగం ఉందండి. ప్రార్థన చేస్తా ప్రభు అనేక వాటిని విడిపించి శోధనలు బంధించి ప్రార్థన చేస్తాం. సేవకుడు చేయకుండా ఆత్మ విశాలపరచబడాలి దేవుని సన్నిధిలో. ఈ సభ చెందిన హృదయాలు విశాలపరచబడాలి దేవుని సన్నిధిలో అనే విషయాన్ని కూడా దాంట్లో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను అనుకుంటున్నాను. దాంట్లో 2 స్త్రీలు ఉన్నారండి. దాంట్లో లవదీకియా, సుంటికియా అనే స్త్రీలు ఉన్నారు. 2వ వచనంలో వాళ్ళిద్దరు కూడా వారి పేర్లు జీవకంగా ముందు రాయబడి ఉన్నాయి. అంటే అంత పరిశుద్ధ లేని స్త్రీలు, 2 స్త్రీలు కూడా దాంట్లో ఉందండి. భాగంలో ఏక మనస్సు గల ఉండడని లవదీకను సుంటికి నేను ప్రతిపాడుకుంటున్నా. అటువంటి పరిశుద్ధమైన స్త్రీలు దేవుని సన్నిధిలో వారి పేరు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నాయని చెప్పారు. ఆ స్త్రీలు వారిలో విభేదాలు ఉంటే ఏక మనస్సు లేదు, సహనం లేదు అన్నమాట. సహనం లేదు, ఏక మనస్సు లేదు, ఏకాత్మ లేదు. వారి గురించి అంటున్నాడు, మీరు ఏక మనస్సు గల వారే ఉండాలి మీరు అన్నాడు. దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎక్కడే ఎవరి గురించి లేదు. అంటే అర్థం ఏంటంటే సేవా జీవితంలో ఒకరంటే ఒకరు పరిస్థితులు ఏర్పడతాయి. కారణం ఏంటంటే దుష్టుడు ఈ విభేదాలు తీసుకొస్తాడు. దుష్టుడు ఈ విభేదాలు తీసుకొచ్చినప్పుడు దేవుని ఆత్మ మనల్ని గురించి వేదనపడుతుంది. ఈ లౌకిక స్త్రీలు అపొస్తలుల పౌలు సేవలు ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను కొన్ని ఇన్స్టిట్యూట్ చెప్తున్నా అంతే, 2 మాటలు చెప్తున్నా అంతే. ఇక్కడ అంటున్నాడు సహనం కలిగి ఉన్నాడు, ప్రయాసపడండి దేవుని సన్నిధిలో, ఓర్పు కలిగి ఉండండి. సహనము, ప్రయాస, ఓర్పు ఇవన్నీ కూడా ఒక కేటగిరీకి సంబంధించింది. ఆత్మలో యాడ్ చేయకూడకపోయినా ఆత్మలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, దయాళు ఇవన్నీ కదా. విశ్వాసము ఒక దాంట్లో ఒక ఓడు,
దానికి సంబంధించి ఈ 3 వర్డ్స్ ఆ కేటగిరీకి సంబంధించి ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ ఫలం అనుభవిస్తున్నాము, మనం చూపించుకుంటలేదు. ఒక వ్యక్తి ఎప్పటి పూర్వత్వం కలిగిన వ్యక్తి, ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి, ఈ లోక పాపంలో దాసోహమైన ప్రభువులో తన ఆత్మ కలిగించిందంటే కొన్ని లక్షణాలు కాదు, ఈ ఆత్మ సమర్థం ఉంటాం. ఈ ఆత్మ సమర్థం కనబడుతుంది. కేవలమైన దారుణమైన అనేకమైన కేటగిరీస్ వివాహాలు దాంట్లో ఉన్నవన్నీ కూడా ఆ వ్యక్తికి కనబడతాయి. కనబడలేదంటే సరి చేసుకోవాలి, కనబడలేదంటే సరి చేసుకోవాలి. చెప్పడం కాదు, మన జీవితంలో బోధించడానికి మనం బోధించే సమయంలో మన సొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోటో వస్తుంది, ఒళ్ళే ఫోటో, మనం భరించలేని ఒళ్ళే ఫోటో వస్తుంది. తట్టుకోలేదు ఆ వ్యక్తి, తట్టుకోలేదు, ఏడుస్తుంది ప్రవసలేదు. ఆ వ్యక్తి ఏడుస్తారు, అయ్యో ఈ మాట ఎందుకందన్నది, ఈ మాట ఎందుకంటే తిరిగి దానికి 4 జవాబు చెప్పొచ్చు, లేకపోతే వైద్యునికి అడవచ్చు. అంటే 2 జవాబు, తిరిగి జవాబు చెప్తాం, కఠినమైన జవాబు, లేకపోతే చిన్నప్పుడు ఏడుస్తాం. 2 అంటున్నాడు ప్రభు నందు ఈ ప్రయాస అదొక స్త్రీలలో కదిలిన వారి ప్రభు పర్యాటన మీరు ఆసక్తి అని బట్టి నాకు నేను చెప్పలేదు కానీ నా హృదయానికి అర్థవించిన వాక్యాన్ని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఈ ఒక ఫిలిప్స్ సంఘాలు వచ్చి ఒక మాట చెప్పాను, తర్వాత ముందుకు వెళ్తున్నాను నేను. ఎందుకంటే అర్థం ఏంటంటే ఇంకా ముందు పాపం చూస్తే ఆ స్త్రీ కానీ, ఆ సహోదరుడు కానీ, ఆ సహోదరి కానీ ప్రభు ఎంత ప్రేమించారు అంటే వారి మృత జీవితంలో ఆ ప్రేమ అప్పుడంటే 20లో ఉంది. అరణ్యంలోను విత్తనములు వేయదగినటువంటి ప్రదేశాల్లోనూ నీవు నన్ను రమణించున్నాను. ఈ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా రమణించామంటే రక్షించబడిన దినాల్లోనే కాదు, జీవితం ముందుకు వెళ్ళే కొద్ది నేను అనుభవించి చెప్తున్న విషయాన్ని నేను మనం బైబిల్కి సంబంధించిన వాక్యాలు మనం చెప్తున్నామంటే అది నీ బైబిల్కి, నీ హృదయానికి లింక్ చేయబడితేనే పరిశుద్ధాత్మ దేవునికి ముద్ర అక్కడ ఉంటుంది. బైబిల్కి మన హృదయానికి లింక్ చేయబడిన విషయంలో పరిశుద్ధాత్మ దేవునికి ముద్ర ఉండదు. మనకి ఎన్నో తెలుసు, ఎన్నో చెప్పచ్చు, కానీ నీ ఆత్మలో ప్రభువు సేవించే విధానంలో, నీ ఆత్మ ప్రభువుని కనుగొన్న విధానంలో, నీ ఆత్మ ప్రభువుని వెంబడించే విధానంలో పరిశుద్ధాత్మ దేవుని వెనక్కి తిరిగి తండ్రి వాడే వెనక్కి తిరిగి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ముద్ర ఈ సేవ జీవితంలో ముద్రించబడితేనే సేవ ఫలవరితం అవుతుంది. మనకు అన్ని తెలుసు అని చెప్పి నేటు ముందు వెనక్కి తిరగసి కుదరదు. అది నీ జీవితంలో ఆ కొన్ని ఇన్సిడెంట్స్ నీ జీవితంలో అవి జరిగినవి ఏం కాదు, పరిశుద్ధాత్మను ముద్రించిందే ఉండాలి. నీ ఆత్మ అక్కడ సాక్షి చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ముద్రలో ఆ సాక్ష్యం ప్రభు చెప్పాలి మన గురించి. అది రాయబడుతుంది. క్రీస్తుని గురించి సాక్ష్యం స్థిరపరచబడినందున, ఆ మాట స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయంలోనూ, ప్రతి ఉపదేశంలోనూ, ప్రతి జ్ఞానం మీరు ఐశ్వర్యంతులేదు. ఎందుకంటే ఆ క్రీస్తుని గురించిన జ్ఞానం మీకు స్థిరపరచబడి ఉందనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయింది కనుక ఆ ప్రేమకి సరితోదేది చెప్పాలంటే మీరు ఎన్ననుకున్నా మాటవాడికి ప్రేమ చెప్తుంది అనుకున్నా, ఈ ప్రేమ యొక్క వివాహం కాదు. బైబిల్ అంతా కూడా ఈ ప్రేమ యొక్క కథాలతో నింపలేదు. ఈ ప్రేమ యొక్క కథాలు యువకణలు. ఈ ఆత్మని ఈ ప్రేమ చేత ఆకర్షించుకుని క్రీస్తు యొక్క జీవం చేత నింపేటటువంటిది ఈ ప్రేమ ఒక యవనస్తురాల జీవితంలో, యవనస్తుల జీవితంలో, యంగ్ ఏజ్ లో ఆ ప్రేమ అనుభవిస్తే తన జీవితం ముందుకు పెట్టేకలది. తన వివాహం అయినా సరే, తన పిల్లలు ఉన్నా సరే, తన జీవితం ముందుకు వెళ్తున్నా సరే, ఈ హృదయం యొక్క స్థితి ఆ ప్రభుత్వ గుండెని చుట్టుకుంటుంది. అది మాత్రం ఈ హృదయం యొక్క పరిస్థితి ప్రభు గుండెని చుట్టుకుంటుంది. అప్పుడు వాక్య విభాగాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ సాన్నిధ్యం, యథార్థమైన నీతి కలిగినటువంటి ఆ స్థానాలు, ఉన్నతమైన స్థానాలు నీ ఆత్మ తగ్గుతాయి. నీ ఆత్మకు అందడం లేదంటే కారణం అంటే ఈ ప్రేమ, దేవుని ప్రేమ నువ్వు విడిచిపెట్టిస్తావు. దేవుని విడిచిపెట్టిస్తావు. ఎంత బైబిల్ దగ్గర తిరిగేస్తున్నా వాక్యం అందట్లా, ఎన్ని ఉపదేశాలు మాట్లాడాలన్న వాక్యం అందట్లా, చెప్పే బోధనలో జీవం ఉండట్లేదు. ఏం చెప్తున్నారో ఏం అర్థం కాదు, ఏం చెప్తున్నారు ఎవరికి అర్థం కాదు, స్టడీస్ చేసి చెప్పేది కాదు. ఈ ఆత్మలో కలుసుకుని ఏకం ఏకాత్మ గలవారి అన్నాడు. ఏక మనసు కలిగిన వారి అన్నాడు. ఏకాత్మ అందులో
దేవుని సన్నిధిలో మీరు నేను ఎవరైనా సరే యథాత్మతో కలిగినటువంటి క్షణాలు, కొన్ని క్షణాలు జీవితంలో నాకు ప్రతిరోజు విడిచి రాస్తుంది, ప్రతిరోజు విడిచి రాస్తుంది. నేను ముందు ఇవాళ లేదంటే దానిలో ఈ లోక్సభలో చెప్పవలసింది కూడా అందులో తులిపోయి అంటే స్మాష్ అయిపోయి అందులో ఈ ఆత్మ అంతర్యంలో దేవుని ఆత్మ ఈ ఆత్మను ప్రకాశించడం మొదలు పెడుతుంది. ప్రకాశించే ఆత్మ ఆ వెలుగు కణాలు నీ ఆత్మలో ప్రకాశించడం నువ్వు చూస్తూ ఇతరులు ఆలోచిస్తాను కాబట్టి మార్గాలు నీ అంతర్యంలో తెరవబడతాయి. పరిచర్యకి అది మూలమైన పరిచర్యలో ఒక సేవకు ఇది గుర్తించలేకపోతే తన సొంత మాటలతో, తన సొంత ధీమాతో, తన వాక్య తన యొక్క వాక్యాచర్యంతో ఇతరులకు వాక్యం బోధించాలి అనుకుంటే దానిలో దేశ సంస్కృతిలో ఇతర వ్యక్తులకి అది ఉపయోగపడదని మాట్లాడుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రభుత్వ గడిపిన అనుభవం అంత ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందని నేను మీ దేవుని సన్నిధిలో మీద మాట్లాడుకుంటున్నాను. తర్వాత నేను వాక్య భాగంలో మరి ఒక్క వేగంలో ఎక్కడ రాసుకోవడంలో నేను డిఫరెన్స్ రాసుకోలేదు. దాంట్లో రాయబడింది ఆ గుణగణాలు అని గురించి గుణగణాలు అది పీతు రాష్ట్ర పత్రిక 2వ పీతు రాష్ట్ర పత్రికలో రాయబడుతుంది. చూద్దాం తర్వాత ఆ మాటలో చదవాలి. దాంట్లో ఎన్నిసార్లు ఏంటి మోషితో నువ్వు ఆ గుణగణాలు పంపించిన దాని తర్వాత ఎన్ని చెప్పిన కొత్త నిబంధనలో పీతు రాష్ట్ర పత్రికలో కొరింథీ రాష్ట్ర 2వ పత్రికలో 6వ అధ్యాయంలో అలాగా కొలస్సీ రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయంలో ఆ గుణగణాలు స్తంభాలుగా నిలబడ్డాయి. నిలబడ్డాయంటే ఈ పరిచర్యకి నా పరిచర్యకి సేవకి అవి స్తంభం నిలబడ్డాయండి. గుణగణాలు ఉన్నతమైన మార్గాలుగా నిలబడ్డాయి. సేవకి నిలబడ్డాయండి. ఆ గుణగణాలు దేవుని గుణగణాలు ఈ అంతరాత్మలో అవి నీతో రూపాంతరం చెందుతున్నాయి. ఎలా చెందుతున్నాయి ఈ పరిచర్యలు అంటే అవి స్తంభాలుగా నిలబడ్డాయి. ఈ చుట్టూ స్తంభాలుగా నిలబడ్డాయి. ఈ అంతరంగంలో స్తంభాలుగా నిలబడి ఆ గుణగణాలు ఆ స్తంభాలు ఈ హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు గుణగణాలు చదువుతాను. తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. అటువంటి గుణగణాలు ఈ పరిచర్యకి నీలో ఆ స్థానం ఉంటే ఆ అట్రాక్షన్ ఏంటంటే క్రీస్తు ప్రేమ అనే ఒక మాట వస్తే ఆ మాటకి అట్రాక్షన్ మనంతరంలో ఆ ప్రేమ రెండు ఏకం లేకపోతే ఆ దేవుని ఉండిదైపోతుందంటే ఒంటరిదైపోతుంది. ఈ హృదయంలో లేకపోతే ఈ ఉపదేశాలు వేరు. ఆయన పరిశుద్ధులైన ప్రభువుగా మార్చారు. రెండింటికి మ్యాచ్ అవుతుంది. రెండింటికి మ్యాచ్ అవుతుంది. రెండు కలుసుకోలేదు. ఆ విధంగా ఈ పరిశుద్ధమైన గుణగణాలు ఏంటంటే ఈ ప్రేమ కోసం ప్రతి తహతలు రావడండి. ఒక విశ్వాసి పరిశుద్ధుని ప్రేమ కోసం హృదయం తహతలు రావడుతుందంటే వేదన పడుతుంది. అది నీ నిత్య జీవితంలో ఎల్లవేళలా జరుగుతుందన్నది ముఖ్యంగా మనకు చాలా సార్లు రాత్రి వేళల్లో మనం ఎందుకు దీన్ని ఆ స్థాయిలో పెడతా ఉంటే మన పరిస్థితులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కుటుంబ పరిస్థితులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మనం ధ్యానించుకున్న వాక్య పదాలు పక్కకి వెళ్ళిపోతాయి. మెడిటేషన్ అనేది రాత్రికాల సమయంలో మనందరం దేవునితో మాట్లాడటం మీరు గమనించుకున్నారో లేదో, దేవుని మనతో మాట్లాడటం మీరు గమనించుకున్నారో లేదో, అటువంటి స్థాయి ఒక హృదయంలో లేకపోతే సేవ పరిమితి కాదని విషయం. అందరూ దేవునితో మాట్లాడటం దేవుడు ప్రభు ఆయన వాక్యం ద్వారా రిఫరెన్స్ ఎన్నో సార్లు రిఫరెన్సెస్ మన ఖండాలు లేకపోయినా కూడా ఆ రిఫరెన్సెస్ ద్వారా మనతో మాట్లాడటం మన హృదయం ఊరటి చెందడం అనేది నేను గమనించుకున్నాను. నేను గమనించకపోతే ఇప్పుడు మీ మధ్య చెప్పలేని ఆ విషయాన్ని మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. ఆ గుణగణాలు ఆ విషయం జ్ఞాపకం తీసుకోవచ్చు. అందుకోసం ఈ గుణగణాల గురించి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. తన తెలిసి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 19 నుంచి రాయబడిన విషయం ఈ మనోనేత్రంలో వెలిగింపబడినందున మాట రాయబడుతుంది. మిగతా విషయాలు ఏం మాట్లాడండి. మీ అంతరి నేత్రాలు వెలిగించబడ్డాయి. అది ఇందులో ప్రభు యొక్క పరిశుద్ధమైన గుణగణాలు ఉంది. గుణగణాలు అంటే మీకు దాంట్లో అన్ని వచ్చేస్తాయి. ప్రేమ వచ్చేస్తుంది, దేవుని ఈత వచ్చేస్తుంది, దేవుని కృప వచ్చేస్తుంది, దేవుని కనికరి వచ్చేస్తుంది, ఆయన దయ వచ్చేస్తుంది, ఆయన వాస్తవికత వచ్చేస్తుంది. ఎన్నో గుణగణాలు ఆయన దేవునికి సంబంధించిన భాగం బట్టి మీ హృదయంలో అది తెరలుగా కట్టబడుతూ ఉంటే ఆ భాష అనేది తెర అనేది
ఒక సున్నితమైన ఆ యొక్క తెరండి ఒక విలువైనటువంటి దాన్ని మనం చూసినప్పుడు దాని మీద సన్నటి పొర కమ్మబడుతుందని ఇప్పుడు మీరు చూసినప్పుడు అది తెరవబడితేనే ఆ పరిపూర్ణత ఆత్మ పొందబడుతుంది. అందుకోసం ఈ విలువైనటువంటి తెర అనేది ఈ ప్రతి గుణగణాలలో చుట్టుకుపోయి ఉన్నాయి. ఆ చుట్టుకుపోయినప్పుడు నీ ఆత్మ అందు ప్రవేశించడానికి దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఆ స్థానం కోసం వెంపలాడతావో అనే భాష నేను ఉపయోగించానంటే చాలా అర్థం ఉందని ఆ మాట ఉపయోగించాను. వెంపలాట అంటే ఆ పరిశుద్ధ సన్నిధిలోకి నేను ఇప్పుడెట్టాలి అంటాడు దావీదంటాడు. నా సన్నిధిని వెతకడానికి నీకు సెలవుగా ఈ సన్నిధిని వెతికేదని నాకు నీతో నేను భయపడింది కదా. బుధవారంలో నీకు భయపడి ఉన్నది ఆ దేవుని సన్నిధిని 84 అధ్యాయంలో రాయబడకపోయినప్పుడు సైనికుడు గదిపు దేవుడు ఇంకో అది నివాసములు యంత్రములు యెహోవా మందిర ఆవరణ చూడవాలని నా హృదయం ఎంత ఆస్వాదించింది. జీవము కలిగిన దేవుడు దర్శించినప్పుడు నా హృదయం కేకలు వేచింది. అలా ఎంతమంది ఉన్నారండి? అలా ఎంతమంది ఉన్నారు? నా జీవితంలో ఇంత లేచి మాత్రం ఈ వాక్య భాగాన్ని చెప్పండి. ఇప్పుడు చిన్న పిల్లల్ని ప్రభుత్వం తీసుకురావడానికి ఎండ తగులుంది, వర్షం వస్తుందని ప్రేమడి ఇంట్లో ఉండిపోయి దేవుని సన్నిధి రాని వాళ్ళు ఎంతమంది కొంతమంది దేవుని సన్నిధి తీసుకొచ్చి పొడుకోబట్టి కన్నీరు కాల్చి స్త్రీలు కూడా ఉన్నారు కదా. వేరే ఎలా చెప్తాం? మా సిస్టర్స్ ఉన్నారు, మేము ఉన్నాం కదా. పిల్లల్ని ఇంటికి వచ్చే వాళ్ళు రోడ్డు మీద తెచ్చుకుంటే దూరంగా ఉండేది. కాకపోతే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అట్లా మర్చిపోకుండా అదే డ్రెస్ వాళ్ళు బొమ్మ చేయాలి, బ్యాగ్స్ తో రాకపోతే ఏడుస్తుంటే రోడ్డు మీద ఈడ్చుకొచ్చిన దినాలు మాకు ఏదో ఉన్నాయి హాస్పిటల్ని. అది నేను చెప్పే కారణం ఏంటంటే మనం ఈ విత్తుతాము అది కోస్తాము. ఈ ఫలం ఈ గింజ ఏ గింజ విత్తుతామో ఆ గింజకి ఫలం వస్తుంది. కొన్ని సంవత్సరాలకి ఆ ఫలం వస్తుంది. వాళ్ళ జీవితాన్ని గురించి సాక్ష్యం మనం చెప్పుకోని అవసరం లేదు, ఇతరులు చెప్పాలండి మన గురించి. నేను ఒక మాట చెప్పాను అంతే, అందుకోసం చెప్పలేదు. నేను ఒక మాట చెప్పానండి అంతే. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ స్థలాల్లో ఉన్నారు, ఎలాగో అది జీవితం జీవిస్తారు అనేది సమయం చెప్పాల్సిన సమయం. నేను కాదు, మీరు కాదు, మన జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని మందిరాన్ని ఇతరులు నిర్జీవం అయిపోతున్నాయంటే సుఖాలు ఎక్కువైపోయినాయి. ఇంట్లో సుఖాలు ఎక్కువైపోయింది, ఇంట్లో ఆనందం ఎక్కువైపోయింది, ఇంట్లో ప్రేమలు ఎక్కువైపోయినాయి. దేవుని మందిరాన్ని రావడానికి పాడు రావట్లేదండి. పాడు రావడం ఆ ప్రెజెన్స్ కొంతమంది ఉంటారు, ఆ ప్రెజెన్స్ లేదండి. నువ్వు వెళ్ళి ఆ ప్రెజెన్స్ ని క్రియేట్ చేస్తుంది అని అంటాను నేనైతే. 10 మంది పరిశుద్ధులు కూడితే ఆ ప్రెజెన్స్ ఎలా వస్తుందంటే అది ఎవరు వివరించలేదు. ఒక 4-5 పరిశుద్ధులు దేవుని సన్నిధిని ఆరాధిస్తే ఆ ప్రెజెన్స్ ఎలా ఉంటుందంటే పరలోకమైన భూమి పరిశుద్ధులు ప్రభు చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క సింహాసనము భూమి మీదకి ఈ పరిశుద్ధ సంఘంలో ఈ ఆరాధనలో నీకు నిలబడుతుందండి. పరిశుద్ధమైన సన్నిధి ఈ హృదయం ఆంచకు తీర్చే ప్రభు, ఈ అగ్రంథను వినే ప్రభు, ఈ వ్యాధులు కలుగునే ప్రభు. ఈ స్థితిలో క్రీస్తు మహిమను కలుగున్న హృదయంలోకి ఒక వ్యక్తి క్రీస్తు మహిమను కలుగునడానికి నేను ఆశపడకపోయినా తన అంతర్భావం దేవుని సన్నిధిలో త్యాగం చేస్తున్నప్పుడు నీ తెలియకుండానే దేవుని మహిమ ఈ ఆరాధనలో మిళితమయ్యండి, ఏకమై ఈ అంతర్య జీవితాన్ని, ఈ పరిశుద్ధ స్థాయిని అనేక ఆశీర్వదించి పరిశుద్ధ స్థానం విస్తరింపజేసి ఈ దేవుని కార్యాలు జరగడానికి కళ్ళారా చూస్తాం. విశ్వాసం లేదు వారికి. ఆ విశ్వాసం వాళ్ళకి మృతమైన విశ్వాసం అనుకుంటున్నాను, మృతమైన విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగిన వారికి దేవుని నుండి ఏ మేలు కూడా పొందలేని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మేము ముందుకెళ్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ కాబట్టి మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అనేది సంఘానికి రాస్తుంటే మీ అప్పుడే నేత్రాలు వెలిగించబడ్డాయి అనుకుంటారు. అర్థం అవుతుంది. దావీదు అంటాడు, ప్రభా నా కబుల్లో నీ కృప దాచుకున్నాను, ఎందుకంటే నా అంతర్యం మారింది. దానికి ఏమంటాడు, ప్రభా నీ నీతిని దాచుకున్నాను, నేను వస్త్రాలు లేకపోతే. అలాగా దేవుడి బిడ్డలు దేవుడి గుణగణాలను శ్లాఘిస్తూ మాటలు పెరుగుతారు. నేను రొట్టి చెప్పాను. దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభా నేను నీ సన్నిధిలో నిలబడి, ప్రభు నేను ఊరుకునలేదు, నేను నీ సన్నిధిలో మహా సమాజానికి చెప్పకుండా నేను మౌనం ఉండలేదు ప్రభా, ఎందుకంటే నీ నీతిని నా హృదయంలో దాచుకున్నా,
నా కళల్లో నీ కృప దాచుకున్నాను ప్రభా. ఏములాంటి భక్తులు, ఈ నీతి నన్ను కప్పుకుంది. అలాగే ఈ గుణగణాలని స్వతంత్రించుకున్నటువంటి పరిశుద్ధులు తిరిగి ఆ గుణగణాలు వారి ధరించుకుని నీతిని వస్త్రంగా ధరించుకుని అదే వస్త్రంగా ధరించుకుని అని చెప్పినప్పుడు ఈ గుణగణాలు కలిగిన వ్యక్తుల జీవితాల్లో ఆ గుణగణాలని ఈ పరిశుద్ధులు ధరించుకున్నాయి. దాన్ని మీరంతా ఎలా ఎదిరిస్తుంది? ఆ జీవితం ఎక్కడ వారికి అది సంభవించాలి. ఏవైతే జీవితం ఒక మాట చెప్పాను నేను, దావీదు జీవితంలో దావీదు ఎన్నిసార్లు పనులు కలిగినట్టే గుణగణాలు సార్థకమయ్యేయండి ఆమె పరిశుద్ధుల జీవితంలో. మన జీవితంలో పక్కన సార్థకం అవ్వాలి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అలాగా ఎంత ప్రేమించావంటే నువ్వు అడుగులు వేసావు అంటే వాళ్ళ కాలంలో నువ్వు చూపిన నీ ప్రేమ, నీ అనురాగం, నీ వైవాహిక ప్రేమ ఇతరములు 1000 దగ్గర ప్రదేశంలో, ఆ తర్వాత 6 నేలల్లో, ఎడారి భూముల్లో అది ఎలా మడించావు నువ్వు? అదేది ఆ ప్రేమ ఇప్పుడేది నాటి ప్రతిష్టట శ్రేష్టమైన ద్రాక్ష నీకు నాటని నిత్యమైన విత్తనం నుంచి చెట్లు దానిగా నేను నాటని ఎక్కడ ఉండతున్నావు నువ్వు? సత్యభావి నువ్వు చదువుకుంది ఎక్కడ కనబడుతున్నావు నువ్వు? ఏ స్థలాల్లో కనబడుతున్నావు? కారణం ఏంటంటే ఆ ప్రభుకి తనకున్న రహస్య ప్రేమ విడిపోయిందండి. ఇది విడిపోయిందంటే ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఆశలు, లోక సంబంధమైన అట్రాక్షన్స్, ఈ ఫారిన్ కంట్రీస్ వస్తే ఫారిన్ కంట్రీస్ కాదు ఎక్కడే చూడండి, ఈ కొంతమంది సేవకులు నిలబడి ఇంటిలాగా వెళ్ళి సేవకున్నారు. కొంతమంది సేవకులు కాకపోయిన భార్యలు కాదంటే భర్తలు ఉంటే ఇక లోకాకర్షణ కోసం భర్తని ఈడ్చి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. సేవకులు లాంటి పరిశుద్ధులైన భర్తని ఈడ్చుకున్నట్టు ఆ సేవకుడు ఏడుస్తారండి భవిష్యత్తులో తన భార్య కోసం, దాని బిడ్డల కోసం, వాళ్ళ దగ్గర వారి అంతర్భాగం, వారి అంతర్యం నేల పడి ఏడుస్తుంది ప్రభు బిడ్డలు సేవకులు అనుకుంటారు. అటు వాళ్ళని చూస్తాను బిడ్డలు ఇస్తాను తన బిడ్డల కోసం ఎలిగి కేకలు వేసి ఆ పాపం వాళ్ళని అంటుకోకుండా అపవిత్రత ఎవరిస్తూ అంటుకోకుండా నిలబడి తండ్రులండి తల్లులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. అటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడతారండి. పంచవర్తిగా అట్రాక్షన్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ ఏం చేయలేవు, ఈ దేశాల్లో కూడా మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే ఆ ప్రేమ ధరించుకున్న వ్యక్తి అదే తనకు అలంకారం, ఆ నీతి తనకు అలంకారం, ఆ కృపే తనకు అలంకారాలుగా నిలబడే వారి ఆత్మకి అవే పరిశుద్ధమైన సన్నిధిలో సాగిల పట్టడానికి కీర్తన 29 అధ్యాయంలో పరిశుద్ధ అలంకారాలను ధరించుకుని సాగిలపడి అనే మాట తప్పిందని చూడండి. అటువంటి అలంకారాలండి. తర్వాత కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనూ చూడండి, అధ్యయనం చెప్పలేదు నేను. ఎటువంటి ఆత్మ ఎటువంటి మార్గాలు తెచ్చాడంటే యువ మార్గాలు తెచ్చాడు దేవుడు. పరిశుద్ధ మార్గాలు తెచ్చాడు. జ్ఞానవాక్యంతో, బుద్ధివాక్యంతో, వివేచంతో ఆత్మ తెచ్చాడు. ఒక వ్యక్తి పరిశుద్ధ స్థితిలో నిలబడే వ్యక్తికి ఇంత ఐశ్వర్యం, ఆత్మల ఐశ్వర్యం పొందవచ్చాడు దేవుడు. పరిశుద్ధ అందులో ప్రకాశించే మెరుపు తీగలు ఉంది. అందులో ప్రకాశించే ఆ మెరుపు తీగల నుంచి ఆ మహిమలైన వర్షం ఉంది. దాంట్లో ప్రకాశించింది. మంచులాగా కురిసింది, మహిమలాగా ప్రకాశించింది. వర్షం చూసింది. ఆ మహిమ ఆ మేఘాల నుంచి, కారు మేఘాల నుంచి ఏ విధంగా భవిష్యత్తు చూశాడో ఇశ్రాయేలు దేవుని, అలాగే ఆ కారు మేఘాల్లో మనం పంపుకున్నప్పుడు ఆ మహిమను, పరిశుద్ధుని మహిమను మనం చూడగలిగాం. అది కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మహిమ నుండి అధిక మహిమ. ఆ పదం ఎన్నో ఉపదేశాలకు మూలమైపోయింది అనే విషయాన్ని. మహిమ నుండి మహిమలోనికి, కృప నుండి అధికమైన కృప, తర్వాత పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధత. తర్వాత ఇంకో ఓడి కూడా ఉంది, ప్రేమ నుండి అత్యధికమైన ప్రేమలో ఉంది. గుణగణాలు ఎన్ని గుణగణాలు ఉన్నాయో అత్యధికమైన కృపా కనికరములు కలిగిన దీర్ఘశాంతి అయిన దేవుడైన ఎక్కువ ఆ గుణగణాలలో నుంచి అత్యధికమైన స్థాయిలో నుంచి మధ్యలో ఆ మహిమ యొక్క మార్గాలు, ఆత్మ గుణాలంటే ఈ గుణగణాలని నీ ఆత్మ స్వాధీనపరుచుకుంటేనే అది నేను స్వాధీనపరచుకోలేము. కానీ ఒక వ్యక్తి దేవునికి లోపడటం వల్ల కొంత వేదన పడతాం, మనల్ని నిందిస్తున్నప్పుడు ఎంతో దుఃఖపడతాం, మన జీవితాన్ని అవమానపరుస్తున్నప్పుడు ఎంతో దుఃఖపడతాం.
మన జీవిత విధానాన్ని, మన పరిచర్య విధానాన్ని తృణీకరిస్తున్నప్పుడు మనం ఎంత వేదన. ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ వేదన ఎంత అవుతుంది జీవితంలో. తన కుటుంబం కోసం వేదన పడతారు ఆ సహోదరి సహోదరులు. తమ బిడ్డల కోసం వేదన పడతారు. భర్త అయితే మార్చబడిన భార్య కోసం వేదన పడతారు. భార్య అయితే మార్చబడిన భర్త కోసం వేదన పడతారు. వీటి మధ్యలో ఈ మహిమెత్త కణాలు, కణజాలాలు ఆత్మలో ప్రకాశిస్తాయి. ఎక్కడంటే అది పునరుత్థానం అనేది క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వ్యక్తికి ఈ పునరుత్థానం ఎప్పుడైతే ఆత్మ పొందుతుందో ఈ ఈ కణజాలాలు ఆత్మను గమనించుకుంటాం. ఇది రూపాంతర అనుభవం మనకు. రూపాంతర అనుభవం మనకు అర్థం చేసుకోలేని వాడికి రూపాంతర అనుభవంలో మరొక వ్యక్తి క్రీస్తు గుణగణాన్ని మహిమ నుండి అధిక మహిమ రూపాంతరపరచబడే స్థానాలు ఈ ఆత్మ వెళ్ళినప్పుడు ఆ యొక్క మధ్యవర్తిగా మహిమా స్వరూపి నిలబడతాడు. పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా అక్కడ స్వాతంత్రం ఉండను. మనందరం ముసుగులేని మహిమతో, ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలించవచ్చు. అంటే ఆ మహిమను అద్దంలో మన ముఖం చూస్తున్నట్లుగా ఆ మహిమను మన ద్వారా సంఘానికి ప్రతిఫలింప చేసే బాధ్యత దేవుడు మనకు ఇచ్చాడు. అంటాడు, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు ఒకసారి ఆలోచించు. ఈ మొదటి చూపిస్తావు అంటే అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి నీవు, అటువంటి పరిశుద్ధమైన ప్రేమలో ఉన్నటువంటి నువ్వు, ఇప్పుడు ఆ ప్రేమ ఏది నీలో, ఆ మొత్తం ప్రభువుని పట్ల ఆ ప్రేమ ఎక్కడ ఉంది? చుట్టానికి కూడా లేదు. సంఘాలు చుట్టానికి కూడా సంఘాల్లో లేదు. వాక్యోపదేశాల్లో మనకు దొరకదు. వాక్యోపదేశాల్లో మనకు అది దొరకదండి. కొంతమంది చెప్తారు, నేను చెప్పేవాళ్ళ చెప్పట్లా, కొంతమంది చెప్తారు ఎప్పుడైపోతుంది సంఘం అట్రాక్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి జనాలు వస్తారో తెలియదు, అట్రాక్ట్ అయిపోతుంది. అంటే అందులో దేవుని శక్తి ఇమిడి ఉంది, దేవుని యొక్క మార్గాలు ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అది అందుకోసం ఆ మొట్టమొదటి ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తాడండి. మొట్టమొదటి చెప్పాలనుకున్నది ఏంటంటే గలతీ సంఘం, ఎఫెసు సంఘం, ఫిలిప్పీ సంఘం, తర్వాత కొలస్సీ సంఘం. ఈ విషయాల గురించి నాలుగు మాటలు మీద నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గలతీ సంఘంలో దాంట్లో ప్రధానమైనది ఆత్మీయ పరిశుద్ధాత్మక గురించిన ఆత్మీయ ఫలం. దాంట్లో ప్రధానమైన ఈ ఆత్మీయ ఫలంలో ప్రేమ అనేది కూడా అంత ప్రధానమైనదిగా చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక హృదయాన్ని సిద్ధపరచాలంటే ఆత్మఫలంతో నింపుతారు. ఆయన ఈ ఆత్మఫలంలో ఎన్నో ఫలాలు ఉంటాయి, కానీ ఆత్మఫలమే అంటాం, ఒకే ఫ్రూట్ ఉంటాం. దీనిలో ప్రేమ ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధత చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది. ఈ లింక్ అనమాట. ఈ లింక్ తెలియదంటే ఆ లింక్ మొత్తం పోతాయి. ఈ లింక్ ఒక దాంట్లో ఒక వ్యక్తి కోల్పోతే అన్ని కూడా కోల్పోతారు అనే విషయాన్ని నేను మీతో ఇవన్నీ కూడా ఈ ఆత్మఫలాలు పరిశుద్ధుల హృదయాల్లో చుట్టుకున్నాయండి. ఎలా చుట్టుకున్నాయంటే నీ ఆత్మ చుట్టుకుపోయాయి. ఎప్పుడైతే ప్రభువుని ప్రేమించే పరిస్థితుల్లో ఆత్మ ఎదిగిందో ఈ పరిశుద్ధమైన ఆత్మఫలం నీ గుండెల్లో చుట్టుకున్నాయి. పరిశుద్ధ చరణంలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆ యొక్క ఆత్మఫలం ఈ భూమి దిగొచ్చినప్పుడు ఈ పరిశుద్ధుల్ని ఆత్మతో, ఆ పరిశుద్ధాత్మతో ఆయన ఆత్మఫలాన్ని పరిశుద్ధ ఫలంలో ఆత్మ తీసుకెళ్ళినప్పుడు ఈ ఫలం రుచి ఒక ఫలానికి మాధుర్యం మనం చెప్పలేం కదా. ఎన్నో ఫలాలు మనం తింటున్నాం. అబ్బా ఈ ఫలం పెట్టి ఈ ఫలం బాగుందని చెప్పలేం కదా. మామిడి పండు వేరు, సపోటా పండు వేరు, ఇలా ఎన్నో రకాలైన ఫలాలు ఉన్నాయి మనకి. మన దేశంలో ఈ విషయం చెప్తాను. తర్వాత స్ట్రాబెరీస్ ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కానీ కొన్ని దేశాలు తీయగా కూడా ఉంటాయి. చెరీస్ కొన్ని మన చోట పుల్లగా ఉంటాయి, ఇతర దేశాలు తీయగా ఉంటాయి. ఏంటంటే ఈ ఆత్మీయ ఫలం అనేది కూడా ఒక వ్యక్తి జీవితంలో ఈ ఫలం చుట్టుకుపోతున్నాడు. ఎవరికి ఇచ్చాడంటే క్రీస్తు శిలువ చుట్టుకున్న వ్యక్తికి ఈ ఆత్మీయ ఫలం మీ అంతరాత్మకి చుట్టుకున్నది. ఈ ఆత్మీయ ఫలం క్రీస్తు రూపానికి మరొక పెట్టు మొట్టమొదటి చెప్పాను, ఇప్పుడు రెండో చెప్తున్నా. క్రీస్తు యొక్క రూపాంతర అనుభవానికి ఇది ఒక పెట్టు, రెండో పెట్టు, మూడో పెట్టు కాదు, ఇది ఒక పెట్టు. ఈ ఆత్మీయ ఫలం దేవునికి గ్రంథంలోనికి నీ ఆత్మ ఎలా తీసుకుని ముద్రిస్తూ అలాగే రూపాంతర అనుభవం క్రీస్తు తీరి చూడటానికి ఈ ఆత్మ యొక్క ఫలం నీ ఆత్మకి ఇవ్వబడింది. అందుకు పరిశుద్ధులు ఎదురుపడతారండి ఈ సేవ కోసం. ఈ సేవలో ఆనందించడానికి పరిశుద్ధులు ఎదురుపడతారు. దానికోసం అర్థాలు అంటారు. ఎందుకంటే ఈ సత్యం చెప్పడానికి అర్థితే వాళ్ళ హృదయంలో అనేది కష్టపడినా, దుఃఖపడినా
ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ దాచుకున్న పరిశుద్ధుని ప్రేమ హృదయంలో దానికోసం యథార్థమైన పరిశుద్ధమైన జీవితం తీసుకుంది. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఎన్నో వదిలేస్తుంటారు. ఈ లోక సంబంధమైన ప్రభుత్వం, ఈ లోక సంబంధమైన అధికారం, తరగతి, ఈ లోక సంబంధమైన ఆకర్షణతో విలువైన వస్తువులు కానీ ఇన్ని కూడా వదిలేస్తుంటారు. ఎందుకు వదిలేస్తుంటారు వదిలేస్తుంటారు. ఒక విషయం అన్నమాట, నేను ఈ గ్రూప్లో ఉండడానికి కారణం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృప. నేను ఇటువంటి ఇల్లు కడదానని కూడా నేను ఇటువంటి ఇంట్లో నేను ఉంటానని కూడా ఒక ఇల్లు ఉండే ఇల్లు 200 గజాలు ఉన్న ఇల్లు అది కూడా బాగుంటుంది. అది పడగొట్టి ఇల్లు కట్టాను. ఎందుకంటే ఏ ఆశ లేదు నాకు. సేవకి డబ్బు ఖర్చు పెట్టేసాను. లక్షల మనీ ఉండి ఎంతమని ఉంటే నా చేతులకు వచ్చినప్పుడు సేవ చేసేది అలా ఉండేదండి. అనేది నాకు ఏం లేదు. నా బిడ్డలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తారు. నాకు డబ్బు ఇచ్చి కానీ ఏదైనా కానీ ఏం చేస్తావు అడిగే బిడ్డలు కాదు. ఏం చేస్తావు మమ్మీ నాకు అడిగే విషయం. నా ఖర్చుకి ఇచ్చే డబ్బే చాలా ఎక్కువ డబ్బు. అలాగా ఈ డబ్బుని ఖర్చు పెడుతున్న సమయంలో దేవుని ఆత్మ నన్ను బలపరుస్తుంది. ఏంటంటే గృహాన్ని పదే పదే ఒక్కరు నాతో మాట్లాడుతున్నాను. నేను ఎలా కొడుతాను ఈ గృహాన్ని? బ్యాంకులో డబ్బు చూస్తే 1,80,000 ఉంది. ఈ 1,80,000తో నేను ఎలా కడతాను ఇల్లు? ప్రభా నేను ఎలా కడతాను ఇల్లు? ఇంత పెద్ద ఇల్లు నేను ఎలా పట్టుకుంటాను? ఇంత పెద్ద ఇల్లు కూడా ఏదో వదిలేస్తున్నావు అనుకుంటున్నాను. అటువంటి సమయంలో దేవుడి గృహాన్ని తెచ్చాడండి. ఎలా తెచ్చాడు అంటే వచ్చాడు పబ్లిక్ నా సొంత డబ్బు లోన్స్, ఆ లోన్స్ అని తీర్చు అన్ని విధాలుగా దేవుడు ఆ కృప ఎలా ఉంటుందంటే నేను ఈ గృహం ఉంటాను. ఈ గృహానికి వచ్చిన 3 సంవత్సరాల్లో నా భర్త చనిపోయారండి. ఆశ నిరాశ అయిపోయింది. నా ఆశలు కూలిపోయాయి. నా బిడ్డలు ఇద్దరు, ఓ బాబు న్యూస్ లో ఉన్నాడు. 2 బిడ్డలు నా కళ్ళగా నిలబడ్డారండి. ఒకడు ఒకడు ఎడవైపున ఉండేవాడు. మమ్మీ అని ఇచ్చిపెట్టేవాడు కాదండి. వాళ్ళతో నా ప్రేమ నా మీద వాళ్ళతో అత్యంత ఆ విధంగా జరిగిందండి. ముందు సమయంలో చెప్తాను. ఎందుకంటే ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే మనకున్నది ఇంతే, కానీ ఆయన ఇచ్చేదంతా. ప్రభా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టిస్తున్నావు అన్నాడు దేవుడు. ఈ యథార్థత మీద, ఈ మనంతరంలో యథార్థత మీద ఆయన దృష్టిస్తున్నాడు. మన హృదయంలో ఉన్న నీతి మీద ఆయన దృష్టిస్తున్నాడండి. మన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి ఆయన దృష్టిస్తున్నాడు. ఎంత ఉంది ఆయన మీద ప్రేమ మన హృదయంలో ఆయన చెప్పేస్తాడండి. అంటాడు, దావిదంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశోధించావు, నా హృదయాన్ని నువ్వు చూసావు, కానీ నా హృదయంలో నీ కృప మాత్రమే దాచబడి రాజాది రాజు. నాకు ఎంత డబ్బు ఆస్తి ఉందో, ఎన్ని ఉందండి సామంత రాజులు అనుకుంటున్నారు. రాజాది చక్రవర్తి స్థుతి గానం చేసేవాడు దేవాలయం గానం చేసేవాడు. తను ఎదుర్కొంటే క్రీస్తుని పెట్టుకుని పరిశుద్ధిని పెట్టుకుని స్థుతి గానం గౌరవించాడు. స్థుతి గీతాలు తనకు వచ్చిన పాటతో, తన అంతరంగంలో గానం, ఆ పదాలతో, ఆ గేయాలతో ఆ పాటను స్థుతిగానం చేస్తున్నప్పుడు తన ఆస్థాన గాయకుడు తను చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు అదేంటి సియోనులో రాజ్యం సాధించినప్పుడు తీసుకుంటారు. అక్కడ ఆ ప్రభు వస్తాడన్నమాట. మనసు తీసుకెళ్ళి రాజులకు తీసుకెళ్ళి అక్కడ స్థాపించినప్పుడు ఏ విధంగా స్థుతిగానం చేశాడు బైబిల్ వాక్యం చదువుకుంటున్నాను. ఆ స్థుతిగానం చేయాలి, నువ్వు చేయాలి అంటున్నా. నీ అంతరంగం రోజులో కేకబడుతుందండి. ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు చూస్తుందండి. ఆ పరిశుద్ధుని ప్రేమలో నీ దేవుని మహిమ నీ అంతరంలో తెరవబడటం నీ ఆత్మ చూస్తుంది. ప్రేమలో మహిమ కణాలు ఆకుపడిపోవటం నువ్వు చూస్తావు. ఈ యొక్క నేను ముందుకెళ్ళకుండా తర్వాత ఈ యొక్క పొలంలో ఈ దళిత రాష్ట్ర పత్రికలో ఆ పొలం ఆత్మిక పొలాన్ని ప్రభుని జ్ఞాపకిస్తాడండి. జ్ఞాపకిస్తాడు. దాంట్లో కట్టదవచ్చు, మీ అందరూ కూడా కట్టదవచ్చు. కాబట్టి అది వదిలేస్తున్నారండి. రెండవది ఎఫ్సి పత్రికలో రాస్తాడండి, మీ నీతి ఫలాలు అభివృద్ధి పొందినట్టు. అది ఎఫ్సి పత్రికలో నాకు నేను నోట్ చేస్తాడు కదా. కాబట్టి ఒక చోట రాస్తాడండి, ఫిలిపి పత్రికలో ఒకటి రాస్తాడు. ఎఫ్సి పత్రికలో ఏం రాస్తాడు? దాంట్లో మొదటి నుంచి ఆఖరి వరకు ఒక లైన్ తీయమండి. దాంట్లో ఒక లైన్ తీయడానికి కుదరదు. ఐశ్వర్యం తీస్తే మహిమైశ్వర్యం ఒక్క లైన్ ఇదేం కాదు అంటే వీలైనటువంటి ఆ పత్రిక మరొక మాట రాయబడకుండా దాంట్లో కృపతో ప్రారంభించాడండి, కృపామహితో ప్రారంభించాడండి. కృపామహిమ ప్రకాశించింది, ధ్వజస్తంభాల మీద ప్రకాశించిన పరలోక ద్వారాల్లో ప్రకాశించిన ఆ కృపామహిమ భూలోకంలో పరిశుద్ధ సంఘంలో
కృపా మహిమ నిలబడినటువంటి ఆ మార్గాలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, నీటి పరిశుద్ధ మధ్యలో ఎక్కడ ఉన్నాయని ప్రశ్న ఒకసారి తీసుకోవడం అది పుస్తకం కాదండి, రాస్తే ఇది బయట ఉంది, చిన్న పుస్తకం కాదండి, రాస్తే ఇంత బైండింగ్ ఉంది. ఆ కృపా అటువంటి కృపా మహిమ 7 ధ్వజస్తంభాల మీద, కలవరి యొక్క ధ్వజస్తంభాల మీద, కలవరి యొక్క ధ్వజస్తంభాల మీద ఆనుకుని నిలబడినటువంటి 7 ధ్వజస్తంభాలు, కృపా అనే ధ్వజస్తంభాలు ఏ పరిశుద్ధులకు ఆ మార్గాలు కూర్చున్నది. ఎప్పుడైతే శిలువను సమీపిస్తావో నరరూపి అయినటువంటి ఆ ప్రభువు మానస్వరూపిగా నిన్ను శిలువలో అర్పించిన రక్తాన్ని నువ్వు చూస్తావో నీవు అందరితో ఆగవు, నువ్వు అందరితో ఆగవు. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు అంటాడు, ఆ శ్రేష్ఠమైన దాని కోసం వెళుతున్న మనిషి ముందున్న వాటి కొరికి వేగిరపరచు, దేవుని ఉన్నత వ్యక్తులు బహుమానం పొందాలని ఆ గురి ఎత్తుకు పరిగెత్తున్నారు. నేనైతే దేన్నైతే పట్టుకోవాలి, నేనైతే దేన్నైతే దాన్ని పట్టుకోవాలని, అది పట్టుకోవాలి. ఎప్పుడైతే రక్షణ యొక్క స్వాస్థ్యం నీ ఆత్మకు అందిందో దాన్ని పట్టుకోవాలని, దాని అంతరం ఏంటో పట్టుకోవాలని నీ ఆత్మ వేదన పడుతుందండి, నీ ఆత్మ వేదన పడుతుంది. ఈ రక్తంలో మార్గాలు ఏంటి అప్పుడు లభిస్తుంది. కొన్ని సంవత్సరాలకి ఆ కృప ఈ రక్తం ద్వారా ఈ మహిమ యొక్క స్తంభాలు ఈ చేతితో అప్పుడు చూస్తూ ఉంటుంది. అప్పుడు వరకు నీ ఆత్మ ఎన్ని బైబిల్ విషయాలు మాట్లాడుతున్నాను, కట్టుకథలు కమ్ముంది కట్టుకథలు బైబిల్ విషయాలు. దేవుడు కొద్ది సంవత్సరాల క్రితం కొద్ది కృపా మహిమ అనే మాట ఇచ్చాడండి. ఆ కృపా మహిమ అనే మాట సంవత్సరం దొరికింది, ఎన్నో ఉన్నత అనుభవాల్లో తీసుకెళ్ళాడు. ఆ ఒక మాట ఇచ్చాడండి. కృపా మహిమ 7 ధ్వజస్తంభాలు శిలువలో కట్టబడి రక్త మధ్యలో వేలాడుతున్నటువంటి ప్రభు, రక్త సిద్ధమై వేలాడుతున్నటువంటి ఆ ప్రభు, ఆ కలవరి దారిలో ఉన్నటువంటి ఆ ప్రభు, ఆ చుట్టూ ఆ శిలువ యొక్క సింహాసనానికి చుట్టూ 7 కృపాస్తంభాలు పరలోకం నుండి భూమికి వచ్చేయండి. ఆ రక్తంలోనికి స్థానం ఏర్పడిందా, ఆ మహిమ అర్థమవుతుంది. ఆ రక్తంలోనికి స్థానం ఏర్పడిందా, ఆ కృపలో దాచబడే స్తంభాలు ఏంటో అనుకుంటాం, దాని మీద అనుకుంటాం. భరించలేక ఈ లోకంలో శ్రమలు భరించలేక, ఈ లోకంలో ఎదుగులు భరించలేక, ఈ కష్టాలు భరించలేక, నీ మీదకి వచ్చే నిందలు భరించలేక, నీ మీదకి వచ్చే అవమానాన్ని భరించలేక, నేను తప్పుగా అంచనా పరిస్థితులు, ఎన్నో అనవసరంగా మాట్లాడే పరిస్థితులు ఎంతో మంది ఉంటారు. అప్పుడు సమయంలో ఈ యొక్క కృప మహిమ కలిగి స్తంభాలు ఆశ్రయంగా నిలబడేయండి. నువ్వు ఆశ్రయించడానికి పరిశుద్ధ యొక్క మార్గంలో నిలబడడానికి ఇవి ఆశ్రయంగా నిలబడేయండి. ఈ ఆశ్రయంగా నిలబడ్డానికి నేను మాట్లాడుతున్నాను. అటువంటి చాలా కాలం చెప్పే పరిస్థితులు ఎక్కడ ఉన్నారంటే 21వ శతాబ్దంలో ఎక్కడున్నారు, 20వ శతాబ్దంలో 20వ చూసుకుంటే ఎక్కడున్నారు, వేడ మీద లెక్క పెట్టాలి ప్రభావం. అది ఎక్కడన్నాడండి, ప్రకటనలో అన్నాడండి ఆయన, ప్రకటనలో అన్నాడు. బైబిల్లో ఎక్కడో మధ్యలో అంటే పట్టుకోవచ్చు. ప్రకటనలో జరగబోయే విషయాలు, భవిష్యత్ కాలంలో జరగబోయే ఆ సత్యాలు, జరగవలసిన సత్యాలు దాంట్లో ఈ ఎఫెసీ సంఘాలు చేర్చాడండి. 7 సంఘాలు చేర్చి, ఎఫెసీ సంఘాలు చేర్చి నేను ఒక తప్పు మోపుతున్నా. ఎందుకంటే నీ మొదటి ప్రేమ విడిచిపెట్టేశావు. ఆ మొదటి పెట్టుకుని విడిచిపెట్టుకోవాలని అర్థం కాదండి, ఇది అర్థం కాదు, ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆకర్షణ ఒక వ్యక్తిని సంతోషంతో చూపిస్తుంది. జ్ఞానం ఇచ్చి దేవుడు పరిశోధిస్తాడు, సంతోషాన్ని ఇచ్చి పరిశోధిస్తాడు. తర్వాత ఈ లోక సంబంధమైన ఎంతో ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి పరిశోధిస్తాడు. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి సేవ కోసం పోరాడే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు ఎంతో మంది చూస్తాడండి. సేవ కోసం పరితపించే వ్యక్తులు చేతికి తప్పిస్తే వాళ్ళు ఎక్కడున్నారండి? దేవుని మహిమను దొంగిలించి, దేవుని సంఘంలో ఘనతను దొంగిలించి, దేవుని సంఘాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టలేక, వేదన పెట్టలేక ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారండి. పరిశుద్ధులు అనుకుంటున్నాను భక్తులు కాదు. ఒక పరిశుద్ధుడు అనబడే వ్యక్తి తన దేవుని సన్నిధిలో కన్నీటితో తన హృదయ స్థానాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే చాలండి. ఒప్పుకోమని నేను మీకు చెప్పడం కాదు. ఒక వ్యక్తి పరిశుద్ధులుగా ఆత్మ ప్రకాశించడం. ఒక వ్యక్తి పరిశుద్ధంలో అన్యుడిగా ఉండే కొలది, నీతిమంతుడిగా ఉండే కొలది, ఒక వ్యక్తి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు, క్రీస్తు మార్గంలో నిలుచుకోగలది. తను ఎలా కనపడతాడంటే తను ఒక చెత్తలాగా పెంటలా కనపడతాడు. తన నీతి పొందుకుంటాడు, తను ఏదో పరిశుద్ధుడే కనబడు. నేను నీతి పంచుకుని కాదు ప్రభు, నేను పరిశుద్ధుని కాదు ప్రభు అనే మాటలు నీ నోట్లో వస్తాయి, బయటకు వస్తాయి. ఒకటి చెప్తే రావద్ని, ఒకటి చెప్తే రావు.
ప్రభా నేను అది కూడా నీ కృప, ఇటువంటి పరిశుద్ధమైన దర్శనం నాకు ఇచ్చావు అంటే నా జీవితం అనేది ఎంత అనంస్థితిలో ఉందో ప్రభావ అని ఆ రివల్యూషన్ ముందు నీ ఆత్మస్ రివల్యూషన్ అంటే అసలే క్రీస్తు దర్శనానికి ముందు ఆ రివల్యూషన్ నీ ఆత్మస్తుంది. దాన్ని ఒప్పుకోలేకపోతే దేవుని సన్నిధిలో అసలైన దర్శనం ఆత్మ పొందలేదు అనమాట. ఆ వ్యక్తి ఆత్మ ఆ దర్శనాన్ని పొందలేదు అనమాట. నేను ఇప్పుడు మీకు చెప్పింది ఎఫ్సీ పత్రిక కృపామహిమ ఆ 7 స్తంభాలు ఏంటో మీకు నేను చెప్పలేదు ఆ దాని మీద కొంత సబ్జెక్ట్ ఉందా. 7 కృపామహిమ 7 స్తంభాలు కూడింది. కృపా దైశ్వర్యం దేవుడు ఆ కృపా మహదైశ్వర్యాన్ని ప్రకాశించాడు. నీ ఆత్మను ప్రకాశింపజేసేది నీ ఆత్మ తెరవబట్టం ప్రారంభించింది. నీ ఆత్మ గ్రహింప శక్తులని ప్రారంభించబడింది. నీ ఆత్మ దేవుని మహిమ కణాలు నీ ఆత్మలో వెదజలు పట్టడం గమనించుకో. ఆ శక్తిలో ముందుకు వెళ్తాడు. తర్వాత ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు. దాంట్లో మొదటి భాగంలో రాస్తాడు, మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభూతితోనూ అంతకంతకు అభివృద్ధి పొందవాలని ఇందువల్ల దేవునికి మహిమలు స్తోత్రములు పొందినట్టు మీరు యేసుక్రీస్తు వాళ్ళని నీతి ఫలాలతో నిండుకున్న వారి నీతి ఫలాలు అనే విషయాన్ని అక్కడ మాట్లాడారు. నీతి ఫలాలు అనే విషయం తక్కువ పద్ధతిలో కూడా మాట్లాడారు. నీతి ఫలం, ఒక వ్యక్తి నీతి ఫలాలు ఫలిస్తున్నాడు. ఆ ప్రేమలో నీతి ఫలాలు ఉద్భవిస్తుంది. అందుకోసం ఈ పరిశుద్ధత మూలమైంది. ఈ ప్రేమ దేవునికి తీసేసే ప్రేమ రక్షణ కాలంలో నీ ఆత్మ మహిమ తెరలతో కప్పబడింది. మహిమ తెరలతో నీ ఆత్మలో ఈ రక్షణ కాంతి కప్పబడిందండి. అంటే ఆ ప్రేమ కప్పుడండి. ఈ మహిమ తెరల మధ్య ఈ ప్రకాశించే మహిమ కాంతిలో ఈ యొక్క పరిశుద్ధ ప్రేమ పరలోకం నుంచి భూమి మీదకి ఎలా కృపామహిగా వచ్చిందో రక్షణ కాంతిలో నీ ఆత్మలో నిలబడి ఉందండి. దాన్ని చూడలేదు. దాన్ని చూడలేదంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రభావం నాకు ఇచ్చే రక్షణ మార్పు ఎటువంటి రక్షణ మార్పు చూడకూడదు. ఈ కన్నులు దారైపోతాయండి. వీళ్ళు దారలే ప్రవహిస్తుంది. ప్రభావ సరియస్సుని నీ రక్షణ నాకు ఇచ్చా. ఒకవేళ ఆత్మలో ఆ వ్యక్తిలో ట్రాన్స్ఫర్ అయినటువంటి దర్శనం నీ ఆత్మ పొందుతుంది. అయినటువంటి దర్శనం అంత అయినటువంటి దర్శనం ఒక రక్షణ మార్గంలోనే ఆత్మ పొందుతుంది. మరో విధంగా ఆత్మ పొందుతుంది అందదు. రక్షణ మార్గంలో పరిశుద్ధ నీక రక్తం వెలిగించి వేదనపడిన ఆరక్తం అది పరిశుద్ధ చర్యలో నుంచి వచ్చిన దైవ కుమార్ యొక్క దైవికమైన సత్యం, దైవికమైన మార్గం కలవసిలో రక్తధారలలో ప్రకాశించే ఆ రక్తంలో ఈ మహిమైన కోణాలు దాచుకుని ఉన్నాయండి. ఈ మహిమైన కోణాలు అందులో దాచుకుని ఉన్నాయి. ఈ మహిమను ఈ పరిశుద్ధ రక్తంలో ఈ కృప నిలబడిపోయిందండి. ఈ కృప నిలబడిపోయి ధ్వజ స్తంభంగా నిలబడింది. 7 ధ్వజ స్తంభాలు కట్టింది. ఆయన 7 మాటలు 7 ధ్వజ స్తంభాలు కట్టింది. 7 మెట్లు పరిశుద్ధ మెట్లు 7 మెట్లు ఎత్తి చూపించింది. ఎక్కడ మాట్లాడాను ఈ యొక్క కణాలు ఆ యొక్క దాంట్లో ఇటు రక్త కణాల మధ్యలో ఈ కృప నిలబడిందండి. ఎవరైతే ఈ యొక్క రక్తంలోని చోటు తీసుకుంటారో ఈ కృప కన్నుల్లో దాచుకుంటుంది, హృదయంలో దాచుకుంటుంది. అంతరంగంలో వేదపడినటువంటి ఆ కృప ఈ పరిశుద్ధ స్థానంలో నిలబడిన ఆ కృప, ఈ వాక్య ఉద్దేశాల్లో నిలబడిన ఆ కృప, ఈ ప్రార్థన విజ్ఞాపనలో కుమ్మరించిన ఆ కృప ఆ ధ్వజ సమయం మీద ఆడుకోవడానికి నీ చేతులు నిలబడతాయండి. నేను ఆదరించేవాడు లేక, నీ ధ్యానం చూపేవాడు లేక, నువ్వు ఎంత వెతికినా సరే ఒక్క వ్యక్తి కూడా ఒక్క ఆదరణ మాట లభించక ఉన్నటువంటి పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారండి. ఒక్క వ్యక్తి దగ్గర ఒక్క మాట కూడా లభించినటువంటి పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారో అటువంటి పరిశుద్ధులు ఆ శిరోధ్వజాన్ని బచాయించుకున్న వాళ్ళు ఉన్నారు. బచాయించుకునే మాట మా హైదరాబాద్ మాట. బచాయించుకోవటం అంటే అపాడపడినటువంటి వాడు, అపాడపడి ఆ యొక్క స్థానం పట్టుకుని పరిశుద్ధ స్థానాన్ని పట్టుకుని అప్పుడు ఆ కృపామహిమ బలవరిస్తుందని ఆత్మ నిలబడిందండి. 7 స్తంభాలు నిలబడ్డాయి. 7 స్తంభాలు నిలబడినా సరే ఒక స్తంభంలో కూడా ఒక చిన్నది కూడా నాకు కమ్మలేదండి. అది చెప్తున్నాను. నేను ఎంత బోధించినా ఒక చిన్న కూడా మీకు నేను బోధించలేదు. దిశ అయిపోతుంది కదా, అయిపోతుంది.
కనుక ఆ దాంట్లో ఫిలిప్పీ పత్రికలో నీతి ఫలాలు, ఆ పరిశుద్ధ ప్రేమను నువ్వు రుచికరది, దానిని అనుభవించినది నీతి తెర నీ ఆత్మ రక్తం. ఎందుకంటే ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నీతి కుమరించింది నీ లోపల. ఈ నీతి సామాన్యమైన నీతి కాదు. నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధపరిచిందో ఆ నీతి, ఎంత నూతనపరిచిందో ఆ నీతి, నీ కన్నుల్లో దాచుకున్న ఆ కృప, ఆ ప్రభు కోసం నువ్వు నిలబడిన అంతరంగ జీవితం పరిశుద్ధమయమైపోయింది. పరిశుద్ధమైన మనసులో నిలబడి అంతరంగంలో దాన్ని దొరకిస్తున్నావా? వాళ్ళు కంటిన్యూ చేస్తారు, చేయలేదు. ఎందుకంటే నేను నీ మీద ఒక తప్పు పంపవలసింది. ఎందుకంటే నీవు అటువంటి ప్రేమను నేర్చుకునేస్తుంది. అటువంటి ప్రేమలో నీకు చోటు లేదు. అటువంటి ప్రేమలో నీకు ఆత్మలో ఆనందం లేదు. ఎక్కడ తిరుగుతున్నావు ఒకసారి ఆలోచించు. ఎక్కడ తిరుగుతున్నావో నీ అడుగు ఎక్కడున్నాయి ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. శ్రమిస్తున్నారు ప్రభు ఈ వాక్యాన్ని ప్రభావానికి పరిశుద్ధుడు దేవుడు, దేవుడు ప్రభా నీ కర్తాన్ని కలవస్తులో నరబడుతుంది. ఈ ప్రేమ చెప్పగలుగుతాను. ఎంత చెప్పినా సరే తీరినటువంటి ఈ వాక్యం కోసము ఎంత బోధించిన తరణకు అది మహిమైశ్వర్యంతో ఆ మహిమైశ్వర్యాన్ని పరిశుద్ధ హృదయాల్లో తీరలేదు. చెప్పిన అది పూర్తి కాలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఆ సత్యాలు ఆత్మలో ముందుకెళ్ళలేకపోతే ఈ సమయంలో చేయలేకపోతుంది. ఎటువంటి ప్రభావం సంపాదించావు ఆత్మకి పరిశుద్ధులకి ప్రభావం బోధించుకుంటే ఎటువంటి ఉన్నతమైన మార్గాలు తెచ్చావు తండ్రి. గలతీ సంఘం ఒకటి చెప్పింది, తండ్రి ఫిలిప్పీ సంఘం ఒకటి చెప్పింది, ఆ విధంగా ఎఫెసు సంఘం ఒకటి చెప్పింది, కొలసీ సంఘం చెప్పింది. ప్రభావం ఆ ప్రేమతో శిరస్సుతో నీ ఆత్మ ఏకమైంది. నీ ఆత్మతో ఆత్మ శిరస్సు క్రీస్తు శిరస్సు ఏకమైనప్పుడు ప్రేమిక ఐశ్వర్యం అట్లా ఐశ్వర్యం అని ఆత్మ కలిగిందని చెప్పబడింది. ఒక్కొక్క మాట కాకుందండి ఎన్నో సత్యాలు ప్రభు ఆత్మకు వివరించావు. ఈ నీ బిడ్డలు దీవించు, ఈ నీ బిడ్డలు దీవించు. నువ్వు ఆకర్షించుకో. నేను ఆకర్షించుకోలేదు. ఈ వాక్యం అన్ని ఆకర్షించుకో. ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టి మీరు ఎంతబోతామని ప్రభావ ప్రతి కుటుంబంలో నా కుటుంబాన్ని చేర్చుకో, నా కుటుంబాన్ని కూడా చేర్చుకో. ఇక్కడున్న ప్రతి కుటుంబంలో నా కుటుంబాన్ని కూడా చేర్చుకో ప్రభావ. ఈ పరిశుద్ధ హస్తాన్ని వేసి నడిపించు. యేసు నామములో వస్తే ఇంటి వరకు